చదువుతూనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తాను హెలికాప్టర్లో తిరిగినా, కార్లలో తిరిగినా, బండి మీద తిరిగినా జిల్లా అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. కనగల్ మండల కేంద్రంలోని 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. చదువును పేదవారికి దగ్గరగా తీసుకురావాలనే ఉద్దేశంతో తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎన్నడూ కూడా ఎంజీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టలేదని విమర్శించారు. తాను హెలికాప్టర్లో తిరిగినా, కారులో తిరిగినా, బండి మీద తిరిగినా జిల్లా అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 300 ఎకరాల్లో ఎంజీ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఎంజీ యూనివర్సిటీ రాష్ట్రంలోనే బెస్ట్ యూనివర్సిటీగా ఉందని పేర్కొన్నారు. ఎంజీ యూనివర్సిటీలో ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, ఎల్ఎల్బి కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయని అన్నారు. 80% వరకు ఎస్ఎల్బీసీ సొరంగ పనులు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. సొరంగం పనులు పూర్తయితేనే 2 పంటలకు నీళ్లు అందుతాయని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు చేపట్టగా దురదృష్టవశాత్తు సొరంగం కూలి 8 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన టెక్నాలజీతో కిలోమీటర్ వరకు సొరంగం పనులను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. 13,600 కోట్లతో దర్వేష్పురం నుంచి కనగల్, గుర్రంపోడ్, దేవరకొండ మీదుగా దిండి వరకు హైబ్రిడ్ హ్యాన్వినిటీ మోడల్తో రోడ్డు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఆర్అండ్బి శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. వచ్చే నెల 13 లేదా 14 తేదీలలో కనగల్, గుర్రంపోడు మధ్య 100 ఎకరాల స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పనులను ప్రారంభించే దిశగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యే సమయంలో బీజేపీ బస్సు యాత్ర చేయడం కాదు, ఢిల్లీకి పాదయాత్ర చేయాలని సూచించారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 450 కోట్లతో ఎస్ఎల్బీసీ లైనింగ్ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. మంత్రి వెంట మాజీ జడ్పీటీసీలు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, చిట్ల వెంకటేశం, ఆర్టీఏ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భిక్షం యాదవ్, దర్వేసిపురం రేణుకా ఎల్లమ్మ దేవాలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, స్థానిక సర్పంచ్ నర్సింగ్ మురళీధర్, గోలి నర్సిరెడ్డి, సర్పంచులు, స్థానిక నాయకులు కృష్ణయ్య, అందుగుల వెంకటేష్, పెంటయ్య, చంద్రయ్య, అఫీజుద్దీన్, సింగం పెద్దులు, ఎడ్ల గణేష్, వంపు జానయ్య, రాములు, పోచమల్లు సురేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గ్రామాలలో మిషన్ భగీరథ ఫెయిల్ అయిపోయింది. 6,000 కోట్లు నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ అడుగురు. జీఏడబ్ల్యూకి డీసీని ఆర్డబ్ల్యూఎస్ నుంచి తీసుకొచ్చి తేలకండి కూడా తీసుకొచ్చి సపరేట్ ప్లాంట్ 70 ఊర్లోకి పెడితే మంచి నీళ్ళు వచ్చేది, ఫిల్టర్ నీళ్ళు. టేస్ట్ కూడా మంచిగా ఉంటుండే కదా. అప్పటి చేసేటప్పుడు ఇప్పుడు చేసేటట్టు చెప్పి డీసీనివాసం తీసుకొచ్చి నేను చేస్తే అవన్నీ ప్లాంట్ తీసేసి 6,000 కోట్లు కమించకపోతే 50,000 కోట్లు మొత్తం చెరువులో పడేసినట్టే మొత్తం దోసుక తిన్నారు. ఇవాళ మళ్ళీ నీళ్ళు పూస్తే ఫిల్టర్ లేని నీళ్ళు మళ్ళీ ఫ్లోర్ ఇంత కొనేసినాక బస్సు యాత్ర చేస్తేనో ఢిల్లీ యాత్ర చేసి ఢిల్లీకి బస్సులో పోతారా, నడుచుకుంటూ పోతారా, పోయి ఇప్పుడు కొన్నదాన్ని వాళ్ళు కొనాలి. మేము ఉన్నది కేంద్రం కొనాలి. 90 లక్షల టన్ను కొన్నాం కదా. నడుచుకుంటూ చిన్నగా నడుచుకుంటూ పోరే, ఆరోగ్యాన్ని కూడా మంచిది. పోయి మోడీని కలిసి మేము కొన్నదాన్ని అని మీరు కొనిపించండి, మీకు మొత్తం కూడా పాలాభిషేకం చేస్తాం ఊరు బీజేపీ నాయకులు. నేను బీఆర్ఎస్లతో పని లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నేను ఆ రోజే చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే టీ చేసి బీ వేయండు బొందలు పెట్టుకుంటే ఆ పార్టీని చెప్పిన ఆ రోజు చెప్పినా మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నాను. నేను ముందే చెప్తున్నాను, ఏదన్నా ఓపెన్గా మాట్లాడుతాను. నేను ఒకటే కోరుతున్నా, బీజేపీ నాయకులు ఇంత కష్టపడి ఇంత పంట మన నల్గొండ జిల్లా తెలంగాణ హైయెస్ట్ 7,30,000 మెట్రిక్ టన్ను. ఇప్పుడు కొత్త నల్గొండ జిల్లా 6 కాన్స్టిట్యూన్సీలు, మా నల్గొండ కాన్స్టిట్యూన్సీలో 2,35,000 మెట్రిక్ టన్నులు ధాన్యం అంటే 600-700 కోట్ల ధాన్యం పండింది. ఆ విధంగా ప్లాన్ చేసి సొరంగం పూర్తి చేస్తున్నాం. 28 డిసెంబర్ నాటికి ఎలక్షన్స్ ముందే పూర్తి చేసి 2 పంటలు నీళ్ళు ఇవ్వడం. ఇక్కడ కాలేజీలు, స్కూళ్ళు, ఇప్పుడు తిప్పర్తి మన కరగల్ హై స్కూల్ని కూడా మోడల్ హై స్కూల్లో తీర్చడానికి దాన్ని కూడా సిఎస్ఆర్ ప్రభుత్వం ₹1 కోటి శాంక్షన్ చేయించిన.